వల్లపల్లి రాంబాబు ఏం చేయడండి, భూములు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఖాళీ ల్యాండ్ ఉన్నదో చూసి అక్కడ నాలుగు పక్కల ఇంకా ఏదో ఉత్తంటే ఏమీ లేదండి. ఇలా బోకర్గా తయారై మాకు పలు అన్యాయాలు జరుగుతుంటే మేము ఇది ఏంటి అని అడిగినందుకు, ఈ అన్యాయం ఏంటి, ఈ చేసే బోకర పనులు ఏంటి అని మేము అడిగినందుకు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ నగిశెట్టి శ్రీను, గొల్లపల్లి రాంబాబు, రెట్టి వాసు, రెట్టి జయమ్మ వీళ్ళు మమ్మల్ని బెదిరించడం జరుగుతుందండి. అసలు రెట్టి జయమ్మ ఎస్టీ ఎస్సీ ఆవిడ కాదండి, వాళ్ళు పల్లీలండి. అలాంటిది ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తుందండి ఆవిడ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందిన ఆవిడ కాదండి. మమ్మల్ని ఏమని ఎవరన్నా ఏమన్నా అంటే కనుక భయమాందలతో ఏమని అంటే మీపై ఎస్టీ ఎస్సీ కేసులు పెడతామంటూ మాకు బెదిరిస్తున్నారండి. ఈ నగిశెట్టి శ్రీను అన్నవాడైతే మమ్మల్ని చంపేస్తాం, నేను రవిశని మిమ్మల్ని చంపేసినా ఎవరో అడిగే నాదుడే లేడు అలాగనుకొని మమ్మల్ని భయభ్రాంతి చేస్తున్నారు. నగిశెట్టి శ్రీను అండదండలతో ఉన్న వాళ్ళందరూ రెచ్చిపోయి కాలనీలో విచ్చలవిడిగా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి. ఆ కాలనీలో ఉండడానికే మాకు భయం వేస్తుందండి. వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించవలసిన కాలనీ వాళ్ళందరం కోరుకుంటున్నామండి. వాళ్ళు చేసే అన్యాయాలు అన్నీ అవి ఇవి కానీ చెప్పలేమండి. నైట్ 11 గంటల వరకు వేరే పక్క నుంచి వచ్చి మా కాలనీకి వచ్చి నైట్ 12 గంటల వరకు మీటింగ్లు పెడతారండి. ఆల్రెడీగా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గాజువాక న్యూపోర్ట్లో రౌడీ షీటర్ ఓపెన్ అయి ఉన్న నగిశెట్టి శ్రీనండి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడండి. ఆల్రెడీగా వీళ్ళు ఇల్లుల గురించి డబ్బులు వసూలు చేస్తున్నారండి, బాధ్యతలు కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదండి. కంప్లైంట్ మీద కూడా ఏమి స్పందించట్లేదండి. ఎందుకంటే ఈ రెట్టి వాసు, నగిశెట్టి శ్రీను, గొల్లపల్లి రాంబాబు, ఈ జయమ్మ, లోకనాథ్ అన్నారు మీద వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎంఆర్ఓ గారే కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళపైన ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇంతకుముందు కూడా మేము గాజువాక సీఏ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా పాలసీని అన్న అతను కొండ మీదకి వచ్చి రెచ్చిపోతున్నాడండి, మాకు భయంగా ఉందండి అని మేము కూడా చెప్పడం జరిగిందండి. అయినా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు సార్.